ఉన్నటువంటి లోపల ఇంకో పిల్లవాడి మనసులో పరకాయ ప్రవేశించే గురు సంతసమును ఆపశంకరుని తరమే రమ్య సూక్తుల రఘురామకృష్ణ. పాప సంతోషం అప్పుడు ఎవ్వరు తరం కాదండి. బొమ్మ ఇవ్వండి, అక్కడ చాలా సంతోషం. మీరు ఎవరైనా మాట్లాడుకోండి, వాడు బొమ్మ ఇస్తే సంతోషపడతారు పిల్లలు. అదేవిధంగా చేప నీళ్ళను చూసి సంతోషంతో ఎగురుతుంది. సంతోషాన్ని ఆపడం ఎవరు తరం కాదండి. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థిని నేను పాస్ అయిన సార్ ఎగురుకుంటూ పోతే ఆపండి, వాడు ఎన్ని మనం ప్రయత్నం చేసేవాడు ఆగదు. సంతోషం అలా నిండిపోతుంది వాడు మనసులో. కాబట్టి పిల్లలకు మంచి మంచి కథలు భవిష్యత్తులో రావాలని నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈరోజు బాల సాహిత్య అనుకుంటున్నారు. కానీ అలాంటి పెద్దవాళ్ళు విభాగాన్ని రావడం మన యొక్క అభిప్రాయం. కాబట్టి